ఇంటి అద్దె కానీ, కరెంటు బిల్లు కానీ, ఫోన్ బిల్లు కానీ, మరి టీవీ కనెక్షన్ కానీ, మరి నాకు నా బత్తానికి కానీ నెలకు వచ్చేసి 10,000 అవుతుంది. మరి ఒక్క మనిషికే 10,000 అవుతుందంటే అసలు ఎలా బతకాలి ఏంటి? అసలు బయటికి వెళ్తే వ్యాపారాలు సరిగా ఉండట్లేదు. కాయలు బాగా మంచి క్వాలిటీ వేస్తున్నా కూడా రేట్ లేదు కాయ. అంటే కాయలు ఇదివరకు తక్కువ అమ్మేవాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. ఎందుకంటే పనులు లేక, ఉద్యోగాలు లేక చాలామంది పళ్ళు అమ్మటం మొదలుపెట్టారు. చేత అయినోళ్ళు, చేత కానోళ్ళు ప్రతి వాళ్ళు కాయలు వేసుకొని అమ్మటం మొదలుపెట్టారు. దానివల్ల బేరాలు తక్కువ ఉంటున్నాయి, సరిగ్గా ఉండట్లా. బేరాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ తోపుడు బల్లోళ్ళు చాలా కష్టమైపోతుంది. తోపుడు బల్లోళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఒకసాట పెట్టి విజయవాడలో టౌన్లో పెట్టి లక్షలు వేలకు పెట్టి సరుకు పెట్టి అమ్మే వాళ్ళకి ఎట్లేదన్నా పర్వాలేదు. ఈ రోడ్ల మీద తిరిగి టీవీఎస్ల మీద కానీ, తోపుడు బల్లి మీద కానీ, రోడ్ల ఒకటి గంపలు పెట్టి అమ్ముకునే వాళ్ళకి కానీ వీళ్ళు చాలా యాతన పడుతున్నారు, చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. ఎందుకంటే కాయలు రేటు రాక, పట్టి తేలక, మరి అక్కడ కొనుగోలు ఎక్కువ అవుతుంది, ఇక్కడికి వస్తే తక్కువ అవుతుంది. కొనే కాడ రేట్లు ఉంటున్నాయి, ఇక్కడ అమ్మే కాడ తక్కువ ఉంటున్నాయి. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నెల వచ్చేసరికి ఇంటి అద్దెలు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, మరి ఫోన్ బ్యాలెన్స్ చేర్చుకోవాలి, టీవీ కలెక్షన్ పెట్టుకోవాలి, మరి ఇవన్నీ ఉంటాయి. మరి ఇంటికి సరుకులు వేసుకోవాలి, నెల వచ్చేసరికి సరుకులు వేసుకోవాలి, ఇంట్లో ఖర్చులు కానీ, మరి రైసే కానీ, మరి కూరగాయలే కానీ, ఇంట్లో సరుకులు సరే సరుకులు వేసుకోవాలి. ఒక మడిచికి వచ్చి 10,000 అవుతుంది నెలకి. అంటే నాకు ఖర్చు అవుతుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఖర్చు అవుతుంది కాబట్టి నేను అట్లా చెప్పగలుగుతున్నాను. మరి చేతి పనులు చేసేవాళ్ళు జరక్క అప్పులు అవ్వటం, అప్పులు కట్టలేక కొంతమంది చనిపోవటం, ప్రాణాల మీద తెచ్చుకోవటం ఇలా చేస్తున్నారు. కొంతమంది డోహరాల్లో ఇరుక్కొని డోహరాలు కట్టలేక ఇబ్బంది పడి, మరి వాళ్ళు ఎంతకంటే ఎంతబడి మరి కట్టాల్సి వస్తుంది. వడ్డీకి తెచ్చుకొని మరి వడ్డీలలో కూడా ఎక్కువ వడ్డీలు తీసుకుంటున్నారు. 100కి 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు అలా వడ్డీలు తీసుకుంటున్నారు. తప్పనిసరిగా ఆ వడ్డీలు తీసుకొచ్చి వీళ్ళు కట్టుకోవటాన కొంతమంది చాలా యాతన పడుతున్నారు. కానీ కష్టం చేసేవాడికి ఫలితం ఉండలేదు, కష్టపడి చాకరీ చేసేవాడికి ఫలితం ఉండలేదు. ఊరుగా స్టైల్గా తిరిగి ఇస్త్రీ బట్టలు వేసుకొని స్టైల్గా నుంచొని వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. కమిషన్ కోట్లు ఉంటున్నాయి విజయవాడలో, లక్షల వ్యాపారాలు, లక్షలు సంపాదిస్తారు. అంటే మా బొట్టలు అందరూ కొనబట్టే వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. మా బొట్టలు ఎవరు కొనపోతే వాళ్ళకి సరికి ఆగిపోయింది, నష్టపోతారు. అప్పుడు లక్షల్లో వస్తుంది నష్టం వాళ్ళకి. మాకు వేలల్లో వస్తుంది, వాళ్ళకి లక్షల్లో వస్తుంది. కానీ మేము కొనేవాళ్ళు ఎవరో ఆగట్లేదుగా. కొనేవాళ్ళు అందరూ పోతున్నారు, కష్టం నష్టం అంటున్నారు, తెస్తున్నారు. మరి పల్లి ఈదు బజార్కి మరి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తిరిగి నడిచి కాలు నడకతోటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళు మరి ఎర్ర తగ్గులు అని, వాన అని, చలి అని లేకుండా మరి రోడ్ల మీద తిరిగి, సందుల్లో గొంతుల్లో తిరిగి, ఇంటికి తిరిగి కేకలేసి, ఒక్కొక్క బజార్లో కుక్కలు ఉంటాయి, కుక్కలు పడతా ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి చాలా యాతన పడుతూ ఉంటారు. నేను తాడేపల్లిలో ఉన్నాను, బ్యాంకీ దగ్గర గేట్ సెంటరు. కాయలు బండే పెట్టాను, యాపిల్ కాయలు, పుచ్చకాయలు,
అరటికాయ, బత్తాకాయ. ఇదండి ఆ కాయలండి పెట్టింది. మరి గేట్ సెంటర్ వచ్చున్నాను, గేట్ సెంటర్కి వచ్చాను. మరి ఇక్కడ కూర్చున్నాను. మరి ఎలా ఉంటుందో ఏమో బేరం తెలియదు. వేసాం కాయలు, మట్టుకు వేసాం. కాయలు రేటుగా ఉన్నాయి. దసరాని రేట్లు పెంచేశారండి కాయలు కూడా. మరి ఇక్కడ కొనేవాళ్ళు కూడా తక్కువ రేట్లు కడుతున్నారు. ముందు తక్కువ రేట్లకి ఇస్తున్నారు, ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. రేట్లు పెరిగినప్పుడు అదే రేట్లకి ఇమ్మంటున్నారు. మరి అక్కడ చుట్టూ తిరిగి రావడం అవుతుంది. మరి బైపాస్లో తిరిగి రావాల్సి వస్తుంది, బైపాస్ నుంచి రావాల్సి వస్తుంది. డబుల్ ఛార్జీలు అవుతున్నాయి. మరి అక్కడ కొనుగోలు రేటు ఉంటుంది, ఇక్కడికి వచ్చేవారికి తక్కువ కడుతున్నారు. ఎవరైనా కాస్త చూసి అడిగితే రేట్లు కూడా బాగుంటుందండి. చూడండి, మా వీడియోలు చూడండి. ఎక్కువ పల్లాపారం చేస్తున్నాను నేను. మరి నా పేరు శాంతి అండి. అందరికీ నమస్కారాలండి.